क्या माता पेंशन जाओ ना घर का अप्लाई करो देता पर घर का अप्लाई कर लो तुम्हारा बच्ची 6,000 है, तुम्हारा 4,000 पूरे 10,000 रुपए एमएलए साहब आप तुम्हारे घर के देख गया दी चंद्रबाबू नायडू साहब को साथ दो నీకు వేరే రంగం తెలుసు, నాకు ఇంకో రంగం తెలుసు. దాదాపు 30 నా పక్కన సార్ నా మిక్చర్ మీరు పట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే సామాజిక పెన్షన్ల పంపిణీ ఉందో భారతదేశ సంక్షేమ చరిత్రలోనే ఒక విప్లవం. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా చేయనటువంటి విధంగా ఇచ్చినటువంటి మాట కట్టుబడి మొదటి నెలలో 7,000, 4,000, 3,000 కలిపి అంతే స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు 6,000, పూర్తి స్థాయి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా ఉండి చేయడం లేదు. పేదలను ఆదుకోవాలా, అధికారం అంటే పరిపాలన అంటే ఏదో ఒక సంక్షేమమో లేదంటే అభివృద్ధికో పరిమితం కాకుండా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా పరుగులెత్తించాలనే ఆలోచనతో పరిపాలనా దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ రకమైనటువంటి ఫలాలు వస్తాయో ఫలితాలు వస్తాయో ఈ 1వ తారీఖున ప్రతి పేదవాడింట్లో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే ప్రకటించినారు సూపర్ 6, అందులో భాగంగా మొదటి హామీ పెన్షన్ల పథకం, రెండవది దీపం పథకం 2, అది కూడా పూర్తి స్థాయిలో అమలవుతోంది. మూడవది ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్. కానీ జగన్మోహన్ రెడ్డికి కనపడడం లేదు, వినపడడం లేదు. ఇప్పటికి కూడా శవ రాజకీయాలు చేస్తూ అనంతపురం లాంటి జిల్లాలో అయితే ఫ్యాక్షన్ రాజకీయాల్ని ప్రోత్సహించాలనే విధంగానే ఆలోచనలతో ముందుకు పోతున్నాడు. ఈ ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా
ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా, సత్ఫలితాలు కూడా ఇవ్వవు, ఫలితాలు కూడా ఇవ్వవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే రేపటి రోజున భారత ప్రధాని అవకాశం రాదా, మా అవసరం రాదా అని. మీ అవసరం గతంలో కూడా రాలా, మీకు అవకాశం గతంలో ఇచ్చినారు, రెండు కూడా మీరు నిరూపించుకున్నారు. మీ అవకాశం వచ్చినప్పుడు మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ మితిమీరి చేయడానికి కూడా ప్రయత్నం చేసినారు. మీరు చేయగలిగింది అంతే, అంతకంటే ఎక్కువ చేయలేరు. హెచ్చరిస్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తప్పుడు కార్యక్రమాలకి తుది అంతం పలకండి. అంతేగాని ఇంకా మేము మళ్ళీ ఏదో అధికారంలోకి వస్తాం, మేము ఏదైనా చేస్తాం, తప్పుడు ఆలోచనలు చేస్తాం, తప్పుడు ప్రచారాలు చేస్తామంటే వ్యవస్థలను కుప్పగూల్చినటువంటి ప్రభుత్వం మీదైతే, పరిపాలన చేతగానటువంటి ప్రజాప్రతినిధులు మీ దగ్గర ఉంటే, పూర్తి స్థాయిలో పట్టుగా పరిపాలన సాగించేటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడున్నారు. అంతేకాకుండా వ్యవస్థలకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చేసి పౌర హక్కులకు భంగం వాటిల్లగలగకుండా ఊరిని కాపాడుకునేటువంటి కార్యక్రమం, ఊరిలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసేటువంటి కార్యక్రమము, పరిపాలన మేము అందిస్తున్నామని చెప్పేసి కూడా సగర్వంగా సవినయంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించబోతున్నాము. ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా అవినీతిలో కూరుకుపోయినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస రూపంలో అవిశ్వాసం పెట్టి మన రోజున దించేసినటువంటి కార్యక్రమం. వచ్చే రోజుల్లో ఎవరైనా తప్పు చేయాలంటే ఆమెను ఒక కేస్ స్టడీ కింద, అదే రంగా ఎవరైనా తప్పు చేయాలా రాష్ట్ర స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక కేస్ స్టడీ కింద చూసుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలున్నారు. రాజకీయ నాయకులు కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాం,